అక్టోబర్ 18 శని త్రయోదశి ధనత్రయోదశి కలిసిన రోజున సాయంత్రం సమయంలో యమదీపం పెట్టమని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ యమదీపం ఎవరు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, దీనికి ఉన్న నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. యమద్వీపం ఎందుకు పెట్టాలి అని అంటే, ఎవరికైతే అపమృత్యు దోషాలు కానీ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ దీర్ఘకాలంగా చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఈ యమద్వీపం పెట్టినట్టయితే కనుక వాళ్ళు కొంత రక్షింపబడతారు అని చెప్పి మన వేదాల్లో చెప్పబడింది. అయితే ఈ యమద్వీపం ఏ సమయంలో పెట్టాలి? అక్టోబర్ 18వ తారీఖున శనివారం 5:09 నుంచి 6:48 వరకు ఈ కాలం ఉందనైతే చెప్తున్నారు. ఆ టైంలో గనక యమద్వీపం వెలిగిస్తే గనక ఖచ్చితంగా అపమృత్యు దోషాలు తొలగి వాళ్ళు రక్షించబడతారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యమద్వీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు అయితే దీనికి సంబంధించినవి ఉన్నాయి. అవేంటో నేను ఇప్పుడు చెప్తాను. ఆ నియమాలు ఏంటంటే, దక్షిణం వైపుగానే యమద్వీపం అనేది పెట్టాలి. అలాగే యమద్వీపం పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి, అంటే ఇంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. దక్షిణ భాగంలో యమద్వీపం పెట్టిన తర్వాత ఈ యమద్వీపం పెట్టేటప్పుడు ఒకే దీపంలో నలుగురికి కలిపి పెట్టచ్చు, అలాగే 4 దీపాలు. అయితే నలుగురికి ఎందుకు అంటారేమో, నలుగురు ఎవరెవరు అనే డౌట్ రావచ్చు మీకు ఇక్కడ. యముడికి దీపం పెట్టేటప్పుడు యమధర్మరాజుతో పాటు చిత్రగుప్తుడికి పెట్టాలి. అలాగే ఆ మిగతా 2 దీపాలు ఏవైతే ఉంటాయో అవి యమదూతలను తలుచుకొని కూడా పెట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే యమద్వీపం పెడుతున్నారో వాళ్ళు ఈ నలుగురిని కూడా తలుచుకుంటూ పెట్టాలి, లేదంటే 4 దీపాలు విడివిడిగా అయినా పెట్టొచ్చు. దక్షిణం వైపు మాత్రమే పెట్టాలి. అలాగే వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళాలి అని ఒక సాంప్రదాయం కూడా ఉంది. అయితే ఈ యమద్వీపం ఎలా పెట్టాలి? కొంతమంది నల్ల నువ్వుల్లో యమద్వీపం పెడుతున్నారు, కొంతమంది కళ్ళుప్పులో యమద్వీపం పెడుతున్నారు. అయితే వారి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు పెడుతున్నారు అనుకోవచ్చు. కానీ శాస్త్ర ప్రకారం అయితే గనక నల్ల నువ్వులతోనే పెట్టాలి.